ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం పచ్చడి పెడుతున్నాం. మామిడికాయ పచ్చడి. నాకైతే సంవత్సరంకి నిలవ పచ్చడి అయితే పెడుతున్నా. నా స్టైల్లో పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ చెక్కలు మాత్రము 20 కాయలండి. 20 కాయలైనా కూడా ఇవేమంటే చిన్న సైజు, ఇంత సైజు ఉన్నాయి. ఇగో చెక్కలు అయితే ఇట్లా అయినాయి. మంచిగా కొంచెం బాగా తుడవాలి. తుడిచి పైన ఉంటుంది కదా, ఇదంతా పైన మొత్తం తీసేసి కొంచెం అయితే ఏమంటారు, ఇది కాటన్ గుడ్డ మీద కొంచెం ఆరబెట్టేసిన. బాగా పచ్చిగా ఉండే. ఇగో ఇప్పుడైతే పొడి పొడిగా ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే నిల్వ ఉండాలి కదా, మంచిగా ఉండాలంటే ఇట్లా కొంచెం ఉండాలి. ఓకేనా. నేనైతే అన్ని 100 గ్లాసా కొలుతా అండి. చూడండి, ఇదైతే మెంతులు 100 గ్లాసా, జీలకర్ర కూడా 100 గ్లాసా, ఆవాలు కూడా 100 గ్లాసా పక్కకు పెట్టేసిన. అవి ఇవన్నీ మంచిగా దూరంగా వేపుకోవాలి. వేపుకున్నాక చూపిస్తా. ఈ గర్భాయలు వచ్చేసి అరకిలో పోసిన ఫ్రెండ్స్. అరకిలో ఉంటాయి పాయలు మొత్తం. ఇంకో అద్దపావన్నేమో ఈ ఉత్తిగా పోద్దానికి. దీంట్లో ఏమో మొత్తం బరక పట్టి మనం మిక్సీ పట్టి వేయాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. వీటితోటే చిక్కదనం వస్తుందండి. మనం ఆవాల పిండిని కూడా 100 గ్లాసా బాగా వేపుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఇదైతే ముక్కలకంతా పట్టిద్దాము. పట్టించినాక ఎట్లుంటో చూపిస్తాయిగో. ఇది అర కేజీ కారము, 1 కేజీ ఉప్పు కొలత. ఓకేనా. అయిపోయినట్టే. నూనె మాత్రం 3/4 కిలో, అంటే కిలోకు 1/4 కిలో తక్కువ నూనె. తర్వాత మళ్ళీ తక్కువ ఉంటే 3 వద్దులో నేను కలుపుకుంటా. ఇప్పుడైతే మీకు కొలత ఇదేనండి. దీంతో అయితే ఉప్పు, దీంతో ఇంత ఉప్పు, ఇంత కారం. ఓకే, సరిపోతుంది. మరొకసారి చెప్తున్నా. ఇగో ఏమంటారు, మెంతులు, జీలకర్ర, ఆవాలు సేమ్ 100 గ్లాసా. ఈ గ్లాసా 100 గ్లాసుకి ఎక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్, తక్కువ అయితే లేదు. ఇవి 1 కిలో వెల్లిపాయలు. ఓకేనా. ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం. మనం అయితే సోది లేకుండా మనం నిల్వ పచ్చడి మన విలేజ్ స్టైల్లో మంచిగా వెనకట మా అమ్మమ్మలు పెట్టే పచ్చడి అయితే చూపిస్తున్నాను. అయితే ఏది మనం నూనె అయితే తీసుకొచ్చుకుంటా. నూనె తెచ్చుకోలేదు. ఇప్పుడైతే కొంచెం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో కలిపేసిన ఫ్రెండ్స్. ఉప్పు, కారం అన్ని. నూనె అయితే 3/4 కిలో అని చెప్పాను కదా, అవి పోసేసుకున్నా ఆల్రెడీ. ఓకేనా. సింపుల్గా ఇట్లా ట్రై చేసిన. మొత్తం జాడలు ఎత్తుకొని 3 వద్దులు తీసి కలబెట్టడమే ఫ్రెండ్స్. గాజు సీసాలకు ఎత్తి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఓకేనా. ట్రై చేయండి, లైక్ ఇవ్వండి.